పరస్పరం రెండు పార్టీలకు సంబంధించి ఆరోపణలు ఏంటో చూద్దాం. మొదటగా నిన్న మొన్నటి వరకు 6 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఆరోపణలు, దాని మీద వేసిన కమిషన్లు, దాని మీద చూద్దాం. మొదటగా బీఆర్ఎస్ చుట్టూ జరుగుతున్న ఈ కేసుల ఉచ్చులో ప్రధానంగా 2 కమిషన్లు వేశారు. 2 కమిషన్లు, ఒకటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఈ కమిషన్ వేశారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలు కూడా నాసిరకంగా చేశారు. ప్రధానంగా యాదాద్రి థర్మల్ నిర్మాణంలో కాలం చెల్లిన ఏవైతే సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు అనేది ప్రధాన ఆరోపణ. అదేవిధంగా భద్రాద్రిలో కూడా ఏవైతే వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టును 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ చేయటం వల్ల మెగావాట్కి అయ్యే ఖర్చు 6.75 కోట్ల నుంచి 9.74 కోట్లకు, అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు అదనంగా పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది పర్ మెగావాట్. ఇది ప్రధానమైన ఆరోపణ. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లే విద్యుత్ కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలు చేసిన విద్యుత్ కేంద్ర ప్రభుత్వం తక్కువ రేటు ఇస్తామన్నా ఛత్తీస్గఢ్తో ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా 1362 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తుంది. దీనిలో భాగంగానే ఆల్రెడీ సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు సర్వ్ చేశారు. నెక్స్ట్ మంత్, అంటే ఈ మంత్ జూన్ 30th లోపల ఆయన విచారణకు ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పినట్లుగా నిన్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తెలియజేసింది. ఇక రెండో కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారని కావచ్చు. దీని మీద ఈ కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్కు సంబంధించిన డీటెయిల్డ్ విచారణ జరుగుతుంది. ఈ విచారణ కూడా అతి త్వరలో కొలిక్కి వస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ మీద ఈ 2 ఆరోపణలు. దీంతో పాటుగా 3వ కీలకమైన ఆరోపణ, ఆల్రెడీ ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఏంటంటే గొర్రెల స్కామ్ సంబంధించి ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఏసీబీ అరెస్ట్ చేసింది, కేసు రిజిస్టర్ చేశారు. అయితే గొర్రెల స్కామ్లో కొద్దిసేపటి క్రితం ఈరోజు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ప్రధానంగా 50 లక్షల రూపాయల నిధులు విదేశాలకు తరలించారు, కొన్ని అకౌంట్లకు తరలించారనే బేసిస్ మీద ఈడీ గొర్రెల స్కామ్కి సంబంధించి కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయికి వెళ్తుందనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గొర్రెల స్కామ్లో చెప్పేది ఏంటంటే 12,000 కోట్ల రూపాయలతో ఈ స్కామ్ అనేది 2017లో స్టార్ట్ అయితే ఒక్కొక్క యూనిట్కు 21 గొర్రెలు ఉంటే దాదాపు 1,25,000 రూపాయల నగదును ఇవ్వటం జరిగింది, తద్వారా గొర్రెలు కొనుక్కోవడానికి వీలుగా. అయితే ఇక్కడ కొనని గొర్రెలను కొన్నట్లుగా చూపించి డబ్బులు వసూలు చేసి తరలించారనేది ప్రధానమైన ఆరోపణ. 700 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇప్పుడు ఏసీబీ చెప్తోంది. సో బీఆర్ఎస్ మీద ఈ 3 రకాల ఆరోపణలు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విచారణ రూపంతోనూ కేసుల రూపంతోనూ కనిపిస్తుంది. అయితే